చంద్రముఖి ఆల్రెడీ ఒకసారి తప్పించుకోవాలని చూసింది. ఈ ఇడియట్స్ అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు? నాకు అదే అర్థం కావడం లేదు బాబీ. చెయ్యాలని ట్రై చేసి ఉంటాడు. అది తెలివిగా వీడి గన్ను లాక్కొని వీడిని మిగతా వాళ్ళందరినీ షూట్ చేసి పారిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎక్కడని వెతకాలి, ఎలా పట్టుకోవాలి? డాక్టర్కి అన్ని అరేంజ్ చేయమని చెప్పారు. ఇప్పుడు అది పారిపోయింది. ఇంత కష్టపడి మనం దాన్ని హైదరాబాద్ నుంచి తెప్పించాం. అది సిటీ దాటక ముందే దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. మన వాళ్ళ ప్రాణాలు తీసిన దాన్ని ఊరికే వదలకూడదు. అవును బిజ్జు, ఎలాగైనా దాన్ని పట్టుకోండి, లేదంటే మనం అనుకున్న పని చెయ్యలేము. మనకి ఎక్కువ టైం కూడా లేదు. मिला है क्या? नहीं नहीं है, उधर नहीं है। इधर भी नहीं है। तुम उस तरफ जाओ, मैं इधर जाता हूँ। हाँ ठीक है, चलो।
మీకేం భయం లేదు, కారెక్కండి. బాగ్గయ్యారే, మన వాళ్ళందరినీ చంపి మరీ పారిపోయింది. దాన్ని వదలకూడదు. ఒకవైపు డాక్టర్ బాయ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు అది తప్పించుకుందంటే మనం పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. బాయ్ ప్రాణం దానిలో ఉంది. బాయ్ మనకి కావాలంటే అది మనకు కావాలి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. డాక్టర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసరికి అది నా కళ్ళ ముందుండాలి. समझे? ముంబై సిటీలో అది ఒంటరిగా ఎక్కడికి పోలేదు. గల్లీ గల్లీ మే ढूंढ रहा हो. తెలీదా? ఏ ఊరు మీది? రుద్రవరం. అక్కడ నుంచి ముంబై ఎందుకు వచ్చావు? నేను రాలేదండి, నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చారా? ఎవరో తెలియకుండా రుద్రవరం నుంచి ముంబై ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు నాకు సరిగ్గా తెలియదు, కానీ వాళ్ళు నన్ను చంపాలని చూశారు. అందుకే నేను పారిపోయి వచ్చాను. రాత్రి నుంచి వాళ్ళు నా వెంట పడుతూనే ఉన్నారు. ఎక్కడికి పోవాలో, ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. సమయానికి మీరు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. అసలు వాళ్ళ చేతుల్లో నువ్వు ఎలా పడ్డావు? అంటే నీకు ఇక్కడ ఎవరూ తెలియదన్నమాట. నువ్వెక్కడున్నావో మీ వాళ్ళకు తెలియదు, అంతేనా? అవును. అరే, ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి తీసుకురావడం మర్చిపోయాను. వెంటనే కార్ రివర్స్ తీసుకురా, ఆఫీస్కు పోనీ. కారు వెనక్కి తిప్పుతున్నారేంటి? ఆఫీస్లో ముఖ్యమైన ఫైల్ ఒకటి మర్చిపోయానమ్మా. ఫైల్ తీసుకొని వెళ్ళిపోదాం. అక్కడి నుంచి మీరు ఎక్కడ దింపమంటే అక్కడ దింపేస్తాం. పర్వాలేదు, నేను ఇక్కడే దిగిపోతాను. కారు
ఆపండి. 10 నిమిషాలమ్మా, వెంటనే వచ్చేద్దాం. అక్కర్లేదు, ఈ కారు ఆపండి. నేను ఇక్కడ దిగిపోతాను. ఆపండి. మేడం అలాగే అంటది, నువ్వు పోనీరా. మర్యాదగా కారు ఆపండి. ఆపండి. కారు ఆపుతావు, నువ్వు దిగిపోతావు, వెళ్ళిపోతావు. మాకేంటి? ఇప్పుడు మీరు కారు ఆపుతారా లేదా? లేదంటే దూకేస్తాను. ఏయ్, ఆగు. ఎక్స్ట్రా చేయకు. వదలు. కూర్చో, సైలెంట్ గా కూర్చో. వదలు. అరవద్దంటున్నారా? సైలెన్స్. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? అలా పడుండమన్నా. నువ్వు పోనీరా. हेलो सुल्तान जी, प्योर आंध्रा माल मिल गया? चोकरी बहुत अच्छा है, आपके पास माल लेके आ रहा हूँ, पैसे अरेंज करो. हाँ आ रहा हूँ. ఫిగర్ దొరికిందంటే చాలు, 10 నిమిషాలు ఆగలేదు. త్వరగా పోనీరా. రేయ్, మనం పెద్దగా శ్రమ పడకుండానే సూపర్ ఫిగర్ దొరికిందిరా. రేయ్, 15 పలుకుద్దా? 15 ఏందిరా, 20 అడుగుతా. ఇది ఎక్కడుందో దీనికి తెలియదు, దీని వాళ్ళకి తెలియదు. రిస్క్ లేని మాల్ కదా, రేట్ ఎక్కువగా పలుకుతుంది. ఎక్కడికి వెళ్ళదు, మనం వెళ్ళి కూల్ డ్రింక్ తాగొద్దాం పదా. వీళ్ళ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి.
ఏ ఎస్టీడీ బూతే. ఎస్టీడీ బూతా? ఇంతకు ముందే ఎవరో ఫోన్ చేశారు. ఎవరు చేశారు? ఆద్మీ ఆతా ఫోన్ కర్తా और चले जाता, मुझे कैसे मालूम? సరే. కొంచెం ఏమీ అనుకోకుండా ఎవరు ఫోన్ చేశారో చెప్తారా? అరే కౌనే బై తూ? అసలు అది ఏ ఊరండి? ఏ ముంబై. ఫోన్ చేసింది అమ్మాయో అబ్బాయో చెప్పగలరా? అరే భయ్యా ఏ ఎస్టీడీ పోతే ఎంక్వైరీ రూమ్ నయ్యే రఖ్ దో. హలో హలో ఏదో మిస్డ్ కాల్ వచ్చించద్దు, తెలిసిన నంబర్ కాదు. కంపెనీ కాల్స్ 100 వస్తుంటాయి, అలాంటిదే ఏదో అయ్యి ఉంటుంది. కంపెనీ కాల్ కాచండి, ముంబై నుంచి వచ్చింది. తిరిగి కాల్ చేస్తే పబ్లిక్ బూత్. ఎవరు చేసింది కరెక్ట్గా చెప్పట్లేదు. ముంబై నుంచి ఎవరు చేస్తారు కార్తీక్? నాకు అదే అర్థం కావట్లేదు. ఫోన్ చేసింది ఎవరు అని గట్టిగా అడగాల్సింది. అడిగిన దానికి ఆ బూత్ వాడు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. అయినా ముంబై నుంచి మనకెవరు కాల్ చేస్తారు కార్తీక్? ఒకవేళ వసుధని కిడ్నాప్ చేసిన వాళ్ళు అయ్యుండొచ్చు. కిడ్నాపర్స్ అయితే వసుధని ముంబై తీసుకెళ్ళి ఉంటారా? ముంబై తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అది నిజమే. మనకి గాని శంకర్ సూర్యకి గాని ముంబైలో శత్రువులు ఎవరున్నారు? మరి ఎవరు చేసి ఉంటారు? అనుకోకుండా వచ్చిన మిస్డ్ కాల్ గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన శత్రువులు మన చుట్టే ఉన్నారు. ముంబై నుంచి నెట్వర్క్ నడిపేంత పరిస్థితి వాళ్ళకి లేదు. నిజంగా కిడ్నాపర్సే అయితే మళ్ళీ ఫోన్ చేస్తారుగా, చూద్దాం. कैसे हो? थोड़ा पानी पी लो बेटा, पानी पी लो, पानी पी लो बेटा। कौन है बेटा तू? తెలుగు. తెలుగు? ఏమి ఊరు మీది? రుద్రవరం.
రుద్రవరం ఇప్పుడు ఎక్కడికి పోవాలి? హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్నెవరో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు నన్ను ఎక్కడికో తీసుకెళ్లాలని చూస్తున్నారు. నేను హైదరాబాద్ వెళ్ళాలి. నన్ను తీసుకెళ్తారా? వాళ్ళ నుంచి కాపాడండి. అంటే వాళ్ళు నీకు తరుముతున్నారు? అవునండి, వాళ్ళ నుంచి తప్పించుకుని నేను కారు కింద పడ్డాను. నన్ను కాపాడండి. హైదరాబాద్ వెళ్ళడానికి సహాయం చేయండి. గబరామత్ బేటీ, గబరామత్. నీకే ఊరికి నేను తీసుకుపోతాను. ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? ఇదంతా మనకెందుకు? చలోనా? ఈ పరిస్థితిలో ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేస్తే ఏమవుతుందో నీకేమీ తెలుసు? ఈ ముంబై షహర్ రోజుకి ఎంతో మంది అమ్మాయిలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మనకి తెలియదు. మనకి తెలిసి ఈ అమ్మాయి జీవితం నాశనం చేయలేము కదా. సోచో, ఏ అమ్మాయి బేటీ చేసి సమझोया? సరే, వదిలిపెట్టకుండా మనతో పాటు తీసుకెళ్దాం. आई बेटी, अंदर बैठ जा, बैठ जा। అవకాశం మిస్ అయిపోయింది. డాక్టర్, అది తప్పించుకుంది. మన వాళ్ళని చంపి మరీ తప్పించుకుంది. చూస్తాను ఈ ముంబై దాటి ఎలా వెళ్తుందో చూస్తాను. మీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? భయ్యా, అది ఏ హోగా? మాఫ్ కరో భయ్యా, ఆ అమ్మాయి మనకు అవసరం లేదు. క్యా బోల్ రే తూ? ఎక్కడో పొరపాటు జరిగింది. మనకు అవసరమైన అమ్మాయి ఈ అమ్మాయి కాదు. రిపోర్ట్స్ ఏవో మారినట్టున్నాయి, అందుకే పొరపాటు పడ్డారు. మనకు కావాల్సిన అమ్మాయి అయితే హైదరాబాద్లోనే. అదే డాక్టర్, తమాషా చేస్తున్నావా? అంత కష్టపడి తీసుకొచ్చిన అమ్మాయి కాదు, మరో అమ్మాయి అంటున్నా. చంపేస్తాను. చిన్న పొరపాటు జరిగింది భయ్యా, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. నేను హైదరాబాద్ వెళ్ళి మనకు కావాల్సిన వివరాలన్నీ తెలుసుకుంటాను. నీ ప్లేస్లో మరొకడుంటే కోతం చేసేవాడిని. చల్ కామ్ కరో. ఠీకే భయ్యా, జావ్. ఇందుకే తొందర పడద్దు అన్నాను. చూసావా, లాస్ట్ మినిట్ లో మిస్టేక్ అన్నాడు. ఇదే విషయం మనం బాయ్కి ఇన్ఫార్మ్ చేస్తుంటే ఏమై ఉండేది? డెడ్ బాడీస్ అయ్యేవాళ్ళు. అప్పుడప్పుడు ఈ చాందిని మాట కూడా వినిపించు, లేదంటే మీ బాయ్ అకౌంట్లో కలిసిపోతాం. నేను కనపడక ఎక్కడున్నానో తెలియక ఆయన ఎంతగా తల్లడిల్లిపోతున్నారు.
అరే ఎందుకు ఫోన్ కలవడం లేదమ్మా? నువ్వు భయపడకు, నీకు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. మనకు అవసరమైన అమ్మాయి ఈ అమ్మాయి కాదు. మనకు కావాల్సిన అమ్మాయి అయితే హైదరాబాద్లోనే ఉంది. బాబీ క్యా హువా? దొరికినట్టే దొరికి తప్పించుకుంది బాబీ. దాన్ని వదిలిపెట్టాం, ఎలాగైనా పట్టుకొస్తాం బాబీ. అవసరం లేదు, మీరు వచ్చేయండి. బాబీ మరి చెప్తున్నాను కదా, అవసరం లేదని. ఉపయోగం లేని దానికోసం ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు. అది దొరకకపోతే మనకొచ్చే నష్టమేమీ లేదు. దాని చావు వచ్చేస్తుంది. దాన్ని వదిలేసి మీరు వచ్చేయండి. జీ బాబీ. ఏమైపోయానో తెలియకుండానే పోతాననుకున్నాను. కానీ ఆ దేవుడు మళ్ళీ నన్ను మీ దగ్గరికి చేర్చాడు. ఎక్కడున్నానో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. క్షణం మిమ్మల్ని తలుచుకుంటూ గడిపానండి. కళ్ళు మూసి తెరిచే లోపు మీకు దూరం చేశారు. మీరెంతగా అల్లాడిపోయి ఉంటారో నాకు తెలుసండి. నన్ను మీకు శాశ్వతంగా దూరం చేస్తారేమో అనుకున్నాను.
ఇక్కడ పక్కనే షాపింగ్కి వచ్చాను. మిమ్మల్ని చూసి చాలా కాలం అయ్యింది. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారని మీ వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు. ఇంతలో మీరొచ్చారు. పోన్లేండి, క్షేమంగా బయటపడ్డారు. అసలు ఏం జరిగింది వస్తా? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఆ చనిపోయింది ఎవరు? వాళ్ళెవరో నాకు సరిగ్గా తెలీదండి. అంటే ముంబై నుంచి ఫోన్ చేసింది నువ్వేనా? అవునండి. నేను ఆ ఫోన్ ఎవరి నుంచి వచ్చిందో కనుక్కుందామని ఆ టెలిఫోన్ బూత్ వాడికి ఫోన్ చేస్తే ఆ బూత్ వాడు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఒంటరిగా ఎన్ని కష్టాలు పడ్డా వదినా. నేను ఇక్కడి నుంచి ముంబై తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? నీకు టెస్ట్లు ఏవో చేశారన్నావు, ఎందుకు చేసుంటారు? ఇద్దరు మనుషుల్ని చంపి మరీ తీసుకెళ్లారంటే ఏదో పెద్ద కారణమే ఉంది. వాళ్ళు నన్ను కూడా చంపాలని చూశారండి. వాళ్ళలో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేదండి, వాళ్ళని అసలు ఎప్పుడూ చూడలేదు. అసలు వాళ్ళకి మన ప్రాంతానికి సంబంధమే లేదు. మరి ఎవరై ఉంటారు వస్తా? వాళ్ళందరూ నీకు గుర్తున్నారా? చూస్తే తప్పకుండా గుర్తుపడతానండి. అన్నయ్య, వదిన అసలు టెన్షన్లో వచ్చింది. ఎప్పుడు అనగా తిందో ఏంటో. మనుష్యుడు ఎలా అయిపోయిందో మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. వదిన, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. భోజనం ఏర్పాటు చేస్తాను. సారీ అండి. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కలవడం బాధగా ఉంది. నేను ఇంకోసారి వస్తాను. ఏమనుకోకండి, రాక మీరు మా ఇంటికి వస్తే నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అయ్యయ్యో, దాందే ఉందండి. ఈసారి వస్తానుగా. మీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాను. పదవి